2026లో మనం వాడే ఫోన్లు కావచ్చు, ఏఐ కావచ్చు, ఇంకా సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా అడ్వాన్స్ కాబోతున్నాయి. రకరకాల మార్పులు రాబోతున్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్. ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా పెద్ద శత్రువు ఏఐ అయితే ఇంకా ఎక్కువగా రాబోతుంది. సో ఈ వీడియోలో మనం రాబోయే టెక్ అప్డేట్స్ ఏంటి, అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో హై గాయ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రఘు. మనం ఇక్కడ చాలా డీప్గా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అండ్ దానిలోని లోపాలు బొక్కల గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసి ఏఐ కంటెంట్ అండ్ ఏఐ రోబోట్స్ అనమాట. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇన్స్టా యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు మొత్తం ఏఐ కంటెంట్ తో నింపేశారు. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కావచ్చు, షార్ట్ ఫార్మాట్ వీడియోస్ అయినా కావచ్చు, అసలు అంతగానం వీడియోస్ ఏఐతో అంత హై క్వాలిటీ వీడియోస్ జనరేట్ చేస్తున్నారు అంటే చూసుకోండి. ఇంకా రాబోయే 2026లో అది మనిషా ఏఐ అని కనుక్కోవడం కూడా ఇంపాసిబుల్ అవుతుంది నాకు తెలిసి. అండ్ ఏఐ రోబోట్స్ విషయానికి వచ్చేస్తే హ్యూమనాయిడ్ రోబోట్స్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తీసుకుపోయి రోబోట్స్ ఇస్తే అప్పుడు అవి ఫిజికల్ ఫామ్ ని కూడా పొందుతాయి. చెప్పలేమో టెక్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో ఏమో, కానీ దూల తీరిపోద్ది సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఇంకా మనం ఓన్గా కొంచెం వర్క్ చేసుకునే వాళ్ళకి, లేబర్స్కి ఏ రోబోట్సే వచ్చేసి అన్ని పనులు చేసేస్తే మనం ఇంట్లో కూర్చుకొని చెక్కబదం చేసుకోవడానికి ఏమో అర్థం కాదు. చాలా కఠినంగా ఉండబోతుంది 2026 అండ్ 2027 మాత్రం. ఇంకా ఫ్యూచర్ ఎటు పోతుందో ఎవరికి తెలియదు. ఏఐ వీడియోస్ ఇంతగానం డెవలప్ అవుతున్నాయి కదా, ఇప్పటికే సైబర్ నేరగాళ్ళు మామూలుగా ఆడుకోవట్లేదు. ట్రాప్స్ చేస్తున్నారు, మనీ దొంగలిస్తున్నారు, హ్యాక్ చేస్తున్నారు. ఇంకే ఫ్యూచర్లో ఏఐ వీడియోస్ యూజ్ చేసుకొని ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నేను మీ కొడుకునే, నేను మీ కూతురుని అని చెప్పేసి ఏఐ డీఫేక్ వాయిస్, ఏఐ డీఫేక్ వీడియో కాల్ చేసి ఇంకెంత డబ్బులు దొబ్బేస్తారో ఏమో. లాస్ట్కి ఏఐ ఇంటిగ్రేటెడ్ బ్రౌజర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్రోమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, ఇవన్నీ కూడా ఏఐతో నిండిపోతాయి అనుకుంటా. నిండిపోతే మాత్రం అప్పుడు నువ్వు ఇంకాగ్నిటోలో ఏమేమి చూస్తున్నావు అందరికి తెలిసిపోద్ది. నెంబర్ 2 వచ్చేసి ఏఆర్ వీరబుల్స్ అనమాట. ఏఆర్ వీరబుల్స్ అంటే ఇంకా ఏంటో కాదు, మనకు మామూలుగా ఉంటాయి కదా యాపిల్ విజన్ ప్రో, ఇట్లా కళ్ళగా పెట్టుకొని ఇట్లా చూస్తుంటారు కదా, మొత్తం రియలిస్టిక్గా కనిపిస్తుంటాయి. 1 కిడ్నీ అంత రేట్ ఉంటుంది, అదే కదా. అలాంటివి ఇప్పుడు యాపిల్ నుంచే కాకుండా ఇంకా శాంసంగ్, రియల్మీ, వివో, అప్పో ఇట్లాంటి కంపెనీలు ఇంకా మెటా కూడా తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎంతో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో. లైక్ ఇప్పుడు ఎయిర్పోడ్స్ 3 ప్రో చూసుకున్నట్టయితే దాంట్లో మనకి హార్ట్ రేట్ సెన్సార్ అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి వచ్చే ఏఆర్ విఆర్ వీరబుల్స్ కూడా హార్ట్ రేట్ సెన్సార్స్, బీపీ ఇవన్నీ చూసేంత కెపాసిటీలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వస్తే వచ్చినాయిలే, మనకు బండిలో పెట్రోల్కి డబ్బులు లేవు, అవే ఇప్పుడు మనం కొనేది. నెంబర్ 3 వచ్చేసి ఏఐ ఆటోమేటెడ్ కార్స్ అనమాట. ఇప్పటికే మనం చూస్తున్నాం కొన్ని కార్లలో ఆటోమేటిక్ గా ఏఐని యూజ్ చేసుకొని మొత్తం డిటెక్ట్ చేసి మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో, మనిషి ఉందా, కుక్క ఉందా, పంది ఉందా, గొంతు ఉందా, ఇలా డిటెక్ట్ చేసి కొన్ని సెన్సార్స్ ని యూజ్ చేసి అవి ఆటోమేటిక్ గా ఆటోనమస్ గా అవే డ్రైవ్ చేసుకొని సెల్ఫ్ టర్న్స్ మొత్తం సెల్ఫ్ గా డిటెక్ట్ చేసుకునే టెక్నాలజీ అయితే వచ్చేసింది. దాదాపు టెస్ట్ ట్రయల్స్ జరుగుతున్నాయి. చైనాలో డ్రైవర్లెస్ ఊబర్ కూడా ఉంది. అదే టెక్నాలజీ ఇంకా అందరు అడాప్ట్ చేసేసుకొని ఇంకా వరల్డ్ మొత్తం ఏఐని యూజ్ చేసుకొని మొత్తం కార్స్ ఆటోనమస్ అయిపోతే ఇంకా డ్రైవర్ల ఉద్యోగాలు కూడా పాయే. రోబో సినిమాలో చిట్టిగాడు రోడ్డు మీద గుద్దేసినట్టు గుద్ది వెళ్ళిపోతే అప్పుడేంటి పరిస్థితి. నెంబర్ 4 వచ్చేసి న్యూరల్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పటికే మనం చూసాం ఎలాన్ మస్క్ మామ ఎట్లా ట్రయల్ చేస్తున్నాడో. కోతి మీద ట్రయల్ చేశారంట. నెక్స్ట్ వాళ్ళు హ్యూమన్ మీద ట్రై చేసే అవకాశం ఉంది. హ్యూమన్ మీద ట్రై చేస్తే ఏంటంటే ఒక సూపర్ పవర్ వచ్చేసింది మనిషికి. ఇప్పుడు ఉన్న చోటు నుంచే నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ ని పాజ్, రీసమ్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, అక్కడ లైట్లు ఆఫ్ చేయొచ్చు, వెనకలా ఉన్న కంప్యూటర్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఇష్టం వచ్చిన కమాండ్ చేయొచ్చు. మొత్తం మన బ్రెయిన్ తోటే మొత్తం అన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మావా నాకు డౌట్ ఏంటి, మావా ఇప్పుడు వెబ్సైట్ని హ్యాక్ చేసినట్టు ఆ న్యూరాలింక్ని కూడా మన బ్రెయిన్ని హ్యాక్ చేస్తే అప్పుడేంది పరిస్థితి. సో ఇది మామ ఈరోజుటి వీడియో అయితే.
టెక్నాలజీకి సంబంధించిన మంచి మంచి అప్డేట్స్ అండ్ డీప్ డిస్కషన్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేగాక డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ ఇస్తాను. దయచేసి జాయిన్ అవ్వండి. లెట్స్ బిల్డ్ అవర్ కమ్యూనిటీ టుగెదర్. ఉంటా మరి, బాయ్.